అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ప్రారంభించబోయే నవల పేరు అమృతవర్షం. ఈ నవలని గంటి వెంకటరమణ గారు రాశారు. ఈ నవల 1981లో ప్రచురింపబడింది. అసలు ఈ కథ ఎలా ఉంటుందంటే, పై చదువుల కోసం అమెరికా వచ్చింది కృష్ణవేణి. కొత్త వాతావరణం, కొత్త జీవితం, విలువలు, వింత పరిచయాలు కృష్ణవేణి ఉద్దేశాల్ని, జీవితాన్ని తారుమారు చేశాయి. భర్తే సర్వస్వం, పిల్లలే ప్రాణం అనుకునే కృష్ణవేణి మనసులోకి ఎవరు ప్రవేశిస్తారు, అసలు ఏం జరుగుతుందో తెలియజేసేదే ఈ అద్భుతమైన కథ. మరి నవల్లోకి వెళ్దామా? గడగడలాడించే చలికి పైనుంచి కింద దాకా ఓవర్ కోట్ వేసుకుంది కృష్ణవేణి. వెనక నుంచి తల మీదుగా మేలి ముసుగు వేసుకుంది. చేతులకి గ్లౌజ్ వేసుకుంది. బయలుదేరబోయే దక్షిణ ఎక్స్ప్రెస్ వైపు కుతూహలంగా చూస్తూ అప్పుడప్పుడు ముంజేతిని సవరించుకుని టైం చూసుకుంటోంది. రైలు మరి 5 నిమిషాల్లో బయలుదేరబోతున్నట్లుగా గట్టిగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కూలీలు హడావిడి పడిపోతున్నారు. అంతవరకు బెడ్ హోల్డర్ మీద కూర్చున్న కృష్ణవేణి లేచి నుంచుంది. అన్నవైపు చూసి, ఇంకా నువ్వు కూర్చునే ఉన్నావా అన్నయ్య? నన్ను రైలు ఎక్కించవా ఏంటి అని అడిగింది. అంతవరకు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ చూస్తున్న శ్రీధర్ చెల్లెల వైపు ఒకసారి చూసి పద అన్నాడు. అతను అనడమే తడువుగా కూలీలు వచ్చి కృష్ణవేణి రిజర్వేషన్ చేయించుకున్న కూపేలో సామాను పెట్టేసి యువతలకు వచ్చేశారు. వెళ్ళగానే ఉత్తరాలు రాయే, పిల్లల్ని కొట్టకు, విట్టల్ని అడిగానని చెప్పు, వారానికి ఒక ఉత్తరం రాయకపోతే నేను బెంగ పెట్టుకోవలసి వస్తుంది, మఫ్లరు తలకి చుట్టుకో, వర్షం వచ్చేటట్టు ఉంది, నీకసలే ఈ వాతావరణం పడదు. కృష్ణవేణి చిన్నగా నవ్వింది. అలాగే, విఠల్తో నువ్వు అడిగినట్టు చెప్తాను, పిల్లల్ని కొట్టనుగాక కొట్టను, వారానికి 2 ఉత్తరాలు రాస్తాను, ఇదిగో ఈ మఫ్లర్ చుట్టుకున్నాను, సరేనా? శ్రీధర్ నవ్వాడు. నా మాట ఎప్పుడూ కాదనలేదు నువ్వు. వదిన్ని తీసుకుని ఈసారి 10 రోజులైనా ఉండేటట్టు రా అన్నయ్య. ఎప్పుడు మేం రావడమే కానీ నువ్వు, పిల్లలు, వదిన రావడమే లేదు. ఇలా చేస్తే విఠల్ ఈసారి నన్ను కూడా పంపడు. రైలుతో పాటు కిటికీ అంచు పట్టుకొని చెల్లెల వైపు ప్రేమగా చూస్తూ నోట్లోంచి మాటలు పెగలక నడుస్తూ ఉండిపోయాడు శ్రీధర్. ఇంకా చాలు అన్నయ్య, నువ్వు ఆగిపో, రైలు స్పీడ్ అందుకుంటోంది, వర్షం మొదలైంది, నువ్వు చెప్పినట్టుగానే జారిపోతుంది కాలు, జాగ్రత్త అన్నయ్య. కృష్ణవేణి కంగారుగా అంది. శ్రీధర్ ఆగిపోయాడు. అతను కదిలే వరకు కిటికీలోంచి తల బయటకు పెట్టి చూస్తూ కర్చీఫ్తో గాల్లోకి ఊపింది. శ్రీధర్ కళ్ళొత్తుకుంటూ ఆగిపోయిన దృశ్యం కనిపించింది ఆమెకి. చటుక్కున సీటు మీద కూలబడిపోయింది. రైలు ధనధనం అంటూ శబ్దం చేస్తోంది. ప్లాట్ఫామ్ దాటిపోయి ఊరు దాటుతోంది. క్రమంగా ఊరు దాటి పొలిమేర కూడా దాటి గమ్యం వైపు పరుగులు పెడుతోంది. కృష్ణవేణి మనసంతా నిరుత్సాహంగా, నిర్లిప్తంగా తయారైంది. టోకిరి బుట్టలో పుస్తకాలు తీసి చదవలేను అన్నట్లు అక్కడే పడేసింది. వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. పిహెచ్డి చేశాక డాక్టరేట్ ఈ మధ్య వచ్చింది. యూనివర్సిటీలో పనిచేస్తున్న కృష్ణవేణి వారం రోజుల క్రితం ఢిల్లీ వచ్చింది. వచ్చినప్పటి నుంచి శ్రీధర్ కుటుంబంతో ఆగ్రా, అలహాబాదు అన్నీ చూసి ఇంటి ముఖం పట్టింది. మీరు ఏమి అనుకోకపోతే ఆ పుస్తకం ఒకసారి ఇస్తారా అండి? తెలుగు కంఠం విని చటుక్కున ఇటు తిరిగింది. అతను చేయి జాపి టోకరీలోంచి తొంగి చూస్తున్న మాస పత్రిక అడిగాడు. ఆమె మౌనంగా అతనికి అందించింది. హైదరాబాద్ ఎన్ని గంటలకు వెళ్తుందమ్మా? అతని పక్కనే కూర్చున్న నడివయసు ఆవిడ అడిగింది. నీకంత కంగారేంటమ్మా? నీలాంటి వాళ్ళని చూసే అన్నారు, గుమ్మం దిగి కాశీ ఎంత దూరం ఉందని. ఇప్పుడే కదా రైలు ఎక్కింది. అతను తల్లివైపు చూసి విసుక్కున్నాడు. పోనీలేండి, అడిగితే ఏమైంది అంది కృష్ణవేణి ఆమెకు సమాధానం ఇస్తూ. రైలు ఎక్కడా అనవసరంగా ఆగకుండా వెళ్తే ఎల్లుండి పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోతాం. అంటే 2 రాత్రులు ఉండాలన్నమాట. నీళ్లు పోసుకోవడానికి వీల్లేదన్నమాట. లేదమ్మా,
నీళ్ళెక్కడ పోసుకుంటాం, రైలు ఎక్కడా ఆగదు. అయ్యో, రేపు ఏకాదశి కూడాను, ఎలాగా? అందుకే చెప్పాను నిన్ను ఇంత దూరం తీసుకురాను అని. నువ్వేమో విన్నావు కాదు, తాజ్మహల్ చూడకపోతే ఏమైపోతుందిట. అదేమిటి గోపి, అంత మంచి కట్టడం చూసేందుకు ఎంత తపస్సు చెయ్యాలి? ఏదో కలిసి వచ్చింది కనుక చూడగలిగాను ఆవిడంది. మా అమ్మకి చాదస్తం పోలేదండి. నీళ్లు పోసుకుందే, ఇదివరకు కాఫీ కూడా తాగేది కాదు. ఇప్పుడు ఈ ఢిల్లీ వాతావరణానికి భయపడి మొత్తానికి టీ కాఫీ తాగడం నేర్చుకుంది. అలాగా? అతని వైపు చూసింది. పిల్లలు ఎంతమంది అమ్మా? తల్లితో మాట్లాడడం మానేసి అతను పుస్తకంలో తలదూర్చాడు. కృష్ణవేణి చెప్పింది. ఆవిడ రైలు కుదుపుల్లకి ఆవలిస్తోంది. నెమ్మదిగా బెర్త్ మీదకి ఎక్కింది. కృష్ణవేణి పక్క మీద వాలిపోయింది. తెల్ల వారుతుంటే కాఫీ, ఛాయ్ కేకలకి తెలివచ్చింది కృష్ణవేణికి. అతను 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి తీసుకోండి అన్నాడు. కృష్ణవేణి మొహమాట పడుతూ ఉంటే, వెళ్ళి మొహం కడుక్కురా అమ్మ, చల్లారిపోతుంది అన్నది ఆవిడ. కాఫీ వాసన తగలగానే కృష్ణవేణి చటుక్కున బాత్రూం వైపు బ్రష్ తీసుకుని వెళ్ళి 5 నిమిషాల్లో వచ్చింది. అప్పటికి అతను మరో కప్పు తీసుకొచ్చాడు. కాఫీ తాగి డబ్బులు ఇవ్వబోతుంటే అతను తీసుకోలేదు. కృష్ణవేణికి అన్నను విడిచిన బెంగ ఇంకా పోలేదు. మా గోపికి కాఫీ ఉంటే చాలు, మొహం కూడా కడుక్కోడు ఆవిడ అంది. కృష్ణవేణి నవ్వి ఊరుకుంది. 2 రోజులు ఈ రైలు ప్రయాణంలో ఒక ఇంటి వాళ్లలాగా మారిపోయే ప్రయాణికులు ఎంతమంది ఉంటారో. ఆవిడ వయసు మళ్ళినా చాలా ఆకర్షణీయంగా ఉంది. చెవులకున్న రవ్వల దుద్దులు ఆవిడ శ్రీమంతురాలని స్పష్టంగా చెప్తోంది. చీటికి మాటికి ఆవిడ గోపి గోపి అంటూనే ఉంది. ఆమె బొట్టు పెట్టుకుని ఉంటే ఇంకా ఎంత బాగుండేదో అని అనుకుంది. హైదరాబాద్లో మీ ఆయన ఏం చేస్తుంటారు? కోళ్ల ఫారం ఉందండి మాకు, అది చూసుకుంటారు. అంటే మీరు బ్రాహ్మణులు కారా? ఈ ప్రశ్నకి నిజంగానే నవ్వు వచ్చింది కృష్ణవేణికి. మావారి బిజినెస్ అండి అది. నేను యూనివర్సిటీలో లెక్చరర్గా ఉంటున్నాను. పిల్లలు చదువుకుంటున్నారు. మా గోపి లాయర్ అమ్మ. వాడికేదో సుప్రీంకోర్టులో పని ఉండి వస్తూ ఉంటే నేను కూడా వచ్చాను. ఎన్ని పేచీలు పెట్టాడని చలికి చచ్చిపోతానని బెదిరించాడు. చలి ఎక్కువేనండి ఇక్కడ. చలి ఎక్కువైతే మాత్రమే కృష్ణవేణి ఆ ప్రయాగ సంగమంలో స్నానం చేయడం అంటే మాటలా? ఎంత తపస్సు చేస్తే దక్కుతుందో ఆ అదృష్టం. ఆవిడ పేరు తెలుసుకోవాలనుంది, కానీ అడగలేకపోయింది. రైలు ఆగింది. గోపాల్ హడావిడిగా సామాన్ దింపేశాడు. కృష్ణవేణి ప్లాట్ఫామ్ మీద విఠల్ కోసం వెతుకుతూ 2 నిమిషాలు చూసింది. మరో 2 నిమిషాలు అటు ఇటుగా విఠల్ రానే వచ్చాడు. అప్పటికే గోపాల్ తల్లితో వెళ్ళిపోయాడు. 2 రోజులుగా కలిసిపోయిన తల్లి కొడుకులు హైదరాబాదు వచ్చేస్తోంది అనగానే తమ సామాన్లు దింపుకోవడం, వెళ్ళిపోవడం, వీటి హడావిడిలోనే ఉన్నారు. కానీ కృష్ణవేణి గురించి ఆలోచించలేదు. వెళుతూ మాట వరుసకి వెళ్ళొస్తామనేసి వెళ్ళిపోయారు. కృష్ణవేణి నాగ్పూర్ స్టేషన్ దాటాక ఓవర్ కోట్ తీసేసింది. విఠల్ ఆమె దగ్గరకు వచ్చి పద వెళ్దామన్నాడు. హైదరాబాద్ చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది కృష్ణవేణికి. అరగంటలో ఇల్లు చేరుకున్నారు. దిల్షుక్ నగర్లో ఆ ఇంటిని అధునాతనంగా కట్టించాడు విఠల్. తల్లిని చూడగానే పిల్లలిద్దరూ వచ్చేసి ఆమెను చుట్టేశారు. విఠల్ స్వయంగా కాఫీ తీసుకొచ్చి ఇచ్చాడు. పిల్లలకి తను కొన్న బొమ్మలు ఇచ్చింది. విఠల్ ముందు ఆక్రూటు, బాదం ఒలిచిపోసింది. ఆ రోజుకి మరింక బయటికి వెళ్ళలేకపోయింది. విఠల్ ఆమెతో ఉండిపోయాడు. విఠలు కోళ్ల శబ్దం వినిపిస్తుండగా లేస్తాడు. వాటికి కావలసిన సపర్యలు చేయడంలో మునిగిపోతాడు. 7వ తరగతి చదువుతున్న వాసు, 2వ తరగతి చదువుతున్న గోవిందు అతనికి సహాయం చేస్తూ ఉంటారు. కొత్తగా బయటకు వచ్చిన చిన్న కోడి పిల్లల్ని బొగ్గలకు ఆనించుకుంటూ ఉంటే విఠల్ ప్రాణం వెలవెల్లాడిపోతూ ఉంటుంది. పడేస్తే కాళ్ళు విరిగిపోతాయి, జాగ్రత్త వాసు అన్నాడు ఇక ఉండలేక. జాగ్రత్తగా పట్టుకున్నాను నాన్న, చూడండి ఎంత బాగుందో, అమ్మ ఫర్కోట్ లాగా ఉంది కదూ. గోవిందు, నువ్వు మాత్రం ముట్టుకోకు, గోళ్ళు గుచ్చుకుంటాయి. నాకు భయం నాన్న, నేను ముట్టుకోవడం లేదు. దూరంగా జరి కూర్చున్నాడు. కృష్ణవేణి తల దువ్వుకోవడం పూర్తి చేసి షెడ్లోకి వచ్చింది. విఠల్ కోళ్లకి మేత పెడుతున్నాడు.
అతను పూర్తిగా పనిలో నిమగ్నం అయిపోయాడు. కోడిగుడ్డు పగిలిపోయినా, కోడి చచ్చిపోయినా అతను ఆ రోజంతా ముభావంగా ఉంటాడు. అప్పుడప్పుడు కృష్ణవేణి అతన్ని ఆ పరిస్థితిలో చూసి, మీరు ఈ వ్యాపారానికి బొత్తిగా పనికిరారు, చావు పుట్టుకలు తప్పించలేనివని తెలిసి కోడిపిల్ల పోయినా, గుడ్డు చితికిపోయినా ఇలా బాధపడకూడదు అంటుంది. విఠల్ దిగులుగా అంటాడు, పాపం దానికి నోరు లేదు, చచ్చిపోయిన పిల్ల కోసం తల్లి ప్రాణం కొట్టుకోదా? కృష్ణవేణి అతడు నష్టపోతానన్న దిగులతో మాత్రం బెంగపడ్డు. ఈ కోళ్ల ఫామ్ అతని ఊపిరి లాంటిది. దిల్షుక్ నగర్ నుంచి చైతన్యపురి, కొత్తపేట, వనస్థలీపురం వరకు చాలా పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. జాతి కోళ్ళు మేలు రకానవి. కావాలని ఎవరైనా అడిగితే పాండురంగ విఠల్ పేరే చెప్తారు. కృష్ణవేణి వచ్చేసి, మీరు టిఫిన్ చేయరా ఇవాళ అని అడిగింది. అతను తల తిప్పకుండానే, ఇదిగో నీళ్లు పెట్టి వచ్చేస్తున్నా అన్నాడు. అతను ఎంఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. కొంతకాలం లెక్చరర్గా పనిచేశాడు. ఒకళ్ళ చేతి కింద పనిచేస్తూ వాళ్లతో మాటలు పడడం అతని స్వభావానికి విరుద్ధం అని అనిపించింది. అంతే, ఆ ఉద్యోగానికి సెల్యూట్ చేసి సొంతంగా వ్యాపారం చేసుకునే ఉద్దేశంలో ఇందులోకి తలదూర్చేశాడు. 2-3 ఏళ్లలోనే అతడు 2 ఎకరాల ద్రాక్ష తోట కొన్నాడు. డైనింగ్ టేబుల్ మీద పిల్లలకి, భర్తకి ప్లేట్లలో ఇడ్లీ వడ్డించింది కృష్ణవేణి. నోటి ముందు పెట్టుకోనే లేదు, గొల్లుమని ఏడుపు. ఆమె వెంట పిల్లలందరూ కలిసి గోల చేయడం వినిపించింది. 2-3 గజాల దూరంలో ఉన్న అధునాతనంగా నిర్మించిన ఆ ఇంట్లోంచి పెద్ద గొడవ వినిపించింది. ఆ ఇంట్లో ఒకళ్ళతో మరొకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారో లేక అందరూ కలిసి చచ్చిపోయిన వ్యక్తి మీద పడ్డారో ఇక్కడ కూర్చున్న కృష్ణవేణికి పిల్లలకి అర్థం కాలేదు. కృష్ణవేణి లేచి బయటికి వెళ్ళబోతుంటే విఠల్ ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు. పొరుగింటి కజ్జా విన వేడుకట, వాళ్ళింట్లో ఏదో జరిగితే మనకేమిటి? మనం ఇలా కాళ్ళు పైకెత్తి కళ్ళు నొప్పులు పుట్టేటట్టు ఆ ఇంట్లో చూడడం మొదలు పెడితే రేపు మన పిల్లలు కూడా మన స్వభావాలే జీర్ణించుకుంటారు. పాపం అంది. ఈ ఇంటిగలావిడ కోడలు గొంతులా ఉంది. మొగుడు తన్నుతున్నాడేమో, తన్నని గంగలో దూకని మనకెందుకు? మొగుడు పెళ్ళాల మధ్య తీర్పుకు వెళ్ళడం తెలివైన పని కాదు. విఠలు బలవంతంగా ఆమెని కుర్చీలో కూర్చుండబెట్టాడు. రిక్షా బెల్లు వినిపించగానే పుస్తకాల బ్యాగులను భుజాలను వేసుకుని తల్లి తండ్రికి వెళ్ళొస్తున్నాం అని చెప్పేసి బయటపడ్డారు. విఠల్ టిఫిన్ తిని సిగరెట్ వెలిగించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. కృష్ణవేణి టిఫిన్ ప్లేట్లు బయట ఉంచి వంట ప్రారంభించింది. వంట చేస్తుందన్న మాటే గాని ఎదురింట్లో ఇంకా రగులుతున్న జ్వాల గురించే ఆలోచిస్తోంది. ఆమె వంట చేస్తుండగా పని మనిషి వచ్చేసింది. పని మనిషి రావడం చూసిన తర్వాత కానీ కృష్ణవేణి ప్రాణం కుదుట పడలేదు. బుచ్చమ్మ, ఎదురింటి ఇందిరమ్మ గారింట్లో ఏమిటే గోల? అదా అమ్మా, బుచ్చమ్మకి కబుర్లంటే భోజనం కూడా అవసరమే లేదు. ఆ ఇంటి వనజమ్మ ఆఫీసులో పనిచేసే పిల్లాడు రోజు మాపటేళ్ళ వచ్చిపోతుంటే అత్తమామలు వద్దన్నారమ్మా, అందుకే ఎంత గొడవ. కాదమ్మా, గదేదో హోటల్లో ఇద్దరు తింటా ఉంటే అయ్య చూసిండంట, ఏడ్చినట్టుంది. హోటల్లో తింటే తప్పే ఉంది? తప్పు కాదమ్మా, మరి అయ్య వద్దన్నాకపోతే ఏం బాగుంటుందమ్మా? కృష్ణవేణికి ఆ పైన అడగాలి అని అనిపించలేదు. ఇటువంటి విషయాలు గోరంతవి కొండంతలు చేయడం అసలు ఆమెకు తెలియదు. తండ్రి బాగా సంపాదించి కూతురికి కొడుక్కి సమానంగా ఇచ్చి హఠాత్తుగా పోయారు. కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు శ్రీధర్. ఇటు పుల్లదీసి అటు పెట్టనీయలేదు వసంత. అందరూ ఆమెని, కృష్ణవేణిని చూసినప్పుడు అక్కా చెల్లెళ్ళో తల్లి కూతుళ్ళో అనుకునేవారు. వసంత కూడా లోకం తనని మెచ్చుకోవాలనే ఉద్దేశంతో చూడలేదు. కృష్ణవేణి అంటే ఆమెకు ప్రాణం కన్నా ఎక్కువ అనేవారు. కృష్ణవేణి బుచ్చమ్మకి టీ పెట్టించింది. అప్పటికే బుచ్చమ్మ ప్రతి ఇంట్లోనూ టేప్ రికార్డర్ ఆన్ చేసినట్టు చెప్పుకుంటూ వస్తోంది. అందుచేతనే గొంతు తడారిపోయింది. టీ తాగ్గానే హుషారు వచ్చినట్లుంది. ఆ మగడేం అంతులేడమ్మా, ఏందో వీళ్ళందరూ ఇట్లున్నారు, తప్పుగట్టి ఇడిసిపెట్టేస్తారమ్మా. అలాగా? కృష్ణవేణి ఆశ్చర్యంతో చూసింది. కృష్ణవేణి విఠల్ పిలుపుకి ఉలిక్కిపడి అతని గదిలోకి వచ్చింది. నీకు తోచకపోతే చెప్పు. కృష్ణవేణి
నీతో గంటల తరబడి కోళ్ల ఫామ్ గురించి, రాజకీయాల గురించి, సినిమాల గురించి మాట్లాడతాను. అంతేగాని పని మనిషితో పక్క వాళ్ళ గురించి అడగొద్దు. ఈ పని మనుషులు వార్తాలోహకులు. ఇవాళ పక్కింటి వాళ్ళ గురించి చెప్పినట్టే రేపొద్దున నీ గురించి కూడా చెప్తారు. నా గురించా? ఇది బాగానే ఉంది, ఇప్పుడు నాకేముందని వాళ్ళ నోళ్లలో పడేందుకు? నీకేదో లోపం ఉందని కాదు, కట్టుకథలు కల్పించైనా చెప్తారు. అయినా ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే మంచిది. అది ఎన్ని కబుర్లు చెప్తుందని దానికి టీ కూడా ఇచ్చావు. అదేమంత మంచి పద్ధతి కాదు. ఇవాళ నువ్వు టీ ఇచ్చావని రేపు మరిన్ని కబుర్లు పోగేసుకొస్తుంది. కృష్ణవేణి భర్త మంచం మీద కూర్చుని అతని మొహంలోకి దీక్షగా చూసింది. ఎంత స్వచ్ఛంగా ఉంటుంది విఠల్ ముఖం. అతని మనసులాగే ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి జోలికి వెళ్లకుండా తన పనేదో తన ప్రపంచమేదో చూసుకునే విఠల్ లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో నూటికి ఒక్కరైనా ఉంటారా? ఏమిటి అలా చూస్తున్నావు? మన పెళ్ళై ఎన్నేళ్ళయిందండి? 10 ఏళ్ళు దాటినట్టున్నాయే. నీలో అప్పటికి ఇప్పటికీ మార్పు లేదు విఠల్. మొట్టమొదటిసారిగా ఇద్దరం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. విఠల్ నవ్వి, మన ప్రేమ కథ గుర్తుకొచ్చిందేమిటి అన్నాడు. అవును, నీకోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో అని అనుకున్నాను. 2 చేతులతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు విఠల్. నిజం చెప్పాలంటే అదృష్టం అంటే నాదే కృష్ణవేణి. అమ్మ ఎన్నిసార్లు చెప్పినా నేను పెళ్ళి అనే ఉచ్చులో బిగుసుకు పోతానేమో అని భయపడేవాడిని. పెళ్లి చేసుకుని సంసార బంధంలో ఇంత తీయని బ్రతకొచ్చని తెలిస్తే అంతకంటే ముందే చేసుకునేవాడిని. నువ్వు కాలేజీకి వెళ్ళవా ఏమిటి? హఠాత్తుగా మాట మార్చేశాడు. ఏమిటో అన్నయ్య దగ్గర ఇంకా కొన్నాళ్ళు ఉండాలనుంది. నువ్వు లేకపోతే ఇల్లు గడవదు కృష్ణవేణి. పిల్లలు నీవు నా కళ్ళ ముందే ఉండిపోవాలని ఇంట్లోనే బిజినెస్ చేస్తుంటే నీవు కాలేజీ మానానంటున్నావు. మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నానండి. కృష్ణవేణి చటుక్కునంది. అతను ఆమె మొహం మీద ముంగురులు సవరిస్తూ చెప్పు అన్నాడు. 2 నిమిషాలు సంశయంగా చూసి మీరు ఒప్పుకుంటారో లేదో అంది. అంత చిక్కు సమస్య అది? అనుకుంటే చిక్కు సమస్యే, కాదనుకుంటే పెద్ద లెక్కల్లోకి రాదు. చెప్పు. నన్ను అమెరికా పంపాలి అని అనుకుంటున్నారు. మీరు ఒప్పుకుంటే 1 ఏడాది పాటు చదువు పూర్తి చేసుకుని వస్తాను. విఠల్ ఆమెను వదిలేసి లేచి కూర్చున్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడిపోయాయి. నువ్వు ఇంకా చదువుతావా? ఈ చదువు చాలదా కృష్ణవేణి? నువ్వు లేకపోతే ఇల్లు శ్మశానంలాగా అనిపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలు నేను క్షణం ఆలస్యం అయితే టైం చూసుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాం. నువ్వు లేకుండా మేము ఉండగలమా? మీరు మరీ చిన్న పిల్లాళ్ళ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన అవకాశం వదులుకుంటే తిరిగి జీవితంలో రాదు. అందరూ పోటీపడి వెళ్తున్న ఈ రోజుల్లో అదృష్టం బాగుండి నా పేరు స్పాన్సర్ చేశారు. మీరు అంతగా వద్దు అంటే మానేస్తాను. విఠల్ మొహంలో రంగులు మారింది. 2 నిమిషాలు ఆగి, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఈ విషయం శ్రీధర్కు రాసి అతను ఏం చెప్తాడో అలా చెయ్యి అన్నాడు. కృష్ణవేణి దీర్ఘంగా నిట్టూర్చింది. భలేవారే, ఎంతసేపు మీతో చెప్పింది దేనికనుకుంటున్నారు? ఈ విషయంలో మా అన్నయ్యతో ఒప్పించే భారం మీదని మీకు చెప్పాను. శ్రీధర్ ఒప్పుకోడు కదూ? అస్సలు ఒప్పుకోడు. నీకంత పట్టుదలగా ఉంటే అలాగే కానివ్వు కృష్ణవేణి అన్నాడు. ఆ తర్వాత అతనికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఎంత ప్రేమ పెట్టి తను రోజు రోజుకి అపురూపంగా చూసుకుంటున్నాడు. కృష్ణవేణి ఇప్పటికిప్పుడు అమెరికా ప్రయాణం అంటే అవతల వీధికి వెళ్ళి వచ్చినట్టు మాట్లాడడం అతనికి కూడా వింతగా ఉంది. అప్పటికప్పుడే ఆమె అమెరికా వెళ్ళిపోయినట్లు, శరీరంలో ఏ భాగము పని చేయనట్లు అనిపించసాగింది. కృష్ణవేణి 12 గంటల ప్రాంతంలో భోజనానికి పిలవగానే డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు. కృష్ణవేణి క్రమం తప్పకుండా కాలేజీకి వెళ్ళొస్తోంది. ఆమె తెలివితేటల మీద, కార్య సాధన మీద గౌరవం, నమ్మకం ఉన్న పెద్దలందరూ ఆమె ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలసిపోయి ఇంటికొచ్చిన భార్యను చూసి విఠల్ వద్దు అని ఖచ్చితంగా చెప్పాలి అని అనుకుంటాడు. అంతలోనే పోనీ అని సరిపెట్టుకుంటాడు. రాత్రిళ్ళు పిల్లల పక్కలో చేరి అమెరికా నుంచి
తను తీసుకురాబోతున్న వస్తువుల గురించి పిల్లలకి చెప్పి వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. నాకు వాచి ఇప్పుడే కావాలమ్మా, పెద్దవాడు అడిగాడు. ఇదిగో రేపు కొని పెడతాను. నాన్నగారిని మాత్రం మీరు సతాయించొద్దు. మీ ఇద్దరికి మంచి మంచి బట్టలు, బొమ్మలు అన్నీ తీసుకొస్తాను. అప్పుడప్పుడు నాన్నగారితో కలిసి మామయ్య గారింటికి వెళ్ళాలి. మామయ్య ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ అవి చూపిస్తాడు. అయితే నువ్వు త్వరగా వెళ్ళిరామ్మా, గోవింద్ ఉత్సాహంగా అన్నాడు. విఠల్ దగ్గు వినిపించింది. ఇటువైపు తిరిగింది కృష్ణవేణి. పిల్లలు దుప్పటి మెడ వరకు లాక్కున్నారు. విఠల్ కృష్ణవేణిని పిలిచి నెమ్మదిగా అన్నాడు. నీకంత కోరికగా ఉంటే నేను కాదన్ను అని ముందే చెప్పాను కదా కృష్ణవేణి. పిల్లల గురించి నువ్వేం బెంగపెట్టుకో, నేను చూసుకుంటాను. మీరు చూసుకోరని కాదండి, ఒకవైపు మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే నాకు కూడా బెంగగా ఉంది. మరోవైపు ఇంత అదృష్టం కలిసొస్తే కాదన లేకుండా ఉన్నాను. విఠల్ చిన్నగా నవ్వి, ఏడాది ఎంతలో గడుస్తుంది, అలాగే కానివ్వు అన్నాడు. కృష్ణవేణి అతని భుజాల చుట్టూ చేయి వేసి థ్యాంక్ యూ అంది. అద్దం ముందు కూర్చుని అరగంట సేపు పైగా ముస్తాబు చేసుకుంది వసంత. శ్రీధర్ వెనక నిల్చుని ఆమె వైపే దీర్ఘంగా చూస్తూ ఉండిపోయాడు. అద్దంలో శ్రీధర్ కనిపించగానే వెనుతిరిగి చూసి మూతి 30 వంకర్లు తిప్పుతూ అంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలా నేను అద్దం ముందు కూర్చుని ఉండగా అడ్డు రావద్దని. అద్దంలో మీ మొహమే చూడనా, నా మొహం చూసుకోనా? శ్రీధర్ స్టూల్ తీసుకుని వచ్చి భార్య పక్కనే వేసుకున్నాడు. రోజుకి ఎంతసేపు నువ్వు ఈ అద్దం ముందు కూర్చుంటావో చూడాలనుంది వసంత. ఓ విషయం చెప్పనా, నీకేం, నువ్వు చాలా బాగా ఉంటావు. ఇంకా నీకు మెరుగులు దేనికి చెప్పు? వసంత గంభీరంగా మారిపోయింది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం మంచిది. లిప్స్టిక్ లైట్గా దిద్దుకున్నాను, అదే రంగు బొడ్డు పెట్టుకున్నాను. గాజులు, కట్టుకున్న బట్టలు అన్నీ ఒకే రంగువి. ఇందువల్ల డిగ్నిటీ వస్తుంది, కానీ చీప్గా ఎవ్వరూ అనుకోరు. వసంత, మన వయసుకి తగ్గట్టు బాగుంటుందని నా అభిప్రాయం, అంతే. మా చెల్లెలు చూడు, పిహెచ్డి చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. సరిగ్గా చీర కట్టుకొని కనిపించదు. కొత్తగా చీర కట్టుకునే పిల్ల ఎన్ని వంకర్లు కట్టుకుంటుందో ఇప్పటికీ అంతే. మొహాన కుంకం ఇలా అద్దుకొని వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఇలా నీకు మళ్ళీ గంటల తరబడి కూర్చుంటే దానికి ఆ డాక్టరేట్ వచ్చేది కాదేమో. వసంత అద్దం మీదకు దువ్వెన్న విసిరేసింది. మీరే కాదు, మీ చెల్లెల గురించి చెప్పడం. లోకంలో అన్న అనేవాడు ఎవరైనా తన చెల్లెల్ని వెనకేసుకొస్తాడు ఎంతసేపు. మా కృష్ణవేణి అనే పాట తప్ప మీకేం కనిపించదు కాబోలు. ఎన్నేళ్ళైంది కాపురానికి వచ్చి. పోనీ మీరైనా నా చేత పరీక్షలకు కూర్చోబెట్టలేకపోయారా? చదవడం పెద్ద బ్రహ్మ విద్య అనుకోకండి, మీకు కావాల్సింది చదివేగా. అప్పటికే వసంత కళ్ళలో నీళ్లు వచ్చేశాయి. శ్రీధర్ చటుక్కని లేచి వెళ్ళిపోయాడు. స్వతహాగా వసంత మంచిదే, కానీ తెలుగు గెట్ టుగెదర్లు ప్రారంభించాక ఒక్కో మనిషిని చూసి పూర్తిగా కట్టు బొట్టు మార్చేస్తోంది. ముందే హెచ్చరించకపోతే పరిణామం ఎలా దారితీస్తుందోనని శ్రీధర్ చెప్పేందుకు వచ్చాడు. వచ్చినంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వసంత అద్దం ముందు కూర్చుంది. తన అందం మీద అపారమైన నమ్మకం ఉంది వసంతకు. తెలుగు గెట్ టుగెదర్ అయినప్పుడు మిస్సెస్ మూర్తి మెచ్చుకుంటూ అంది, నీకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు కూతురు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు వసంత. అను ఐబ్రో పెన్సిల్తో తుది మెరుగులు దిద్దుతూ ఉంటే వాసవి వచ్చింది. తల్లి వైపు గర్వంగా చూస్తూ మెడ చుట్టూ చేతులేసింది. మమ్మీ, ఈరోజు వర్మ అంకుల్ ఇంటికి వెళ్తాను. వసంత క్షణం కూతురు ముఖంలోకి చూసి మీ డాడీని అడిగి ఆయనతో చెప్పి వెళ్ళు అంది. వాసవి తండ్రి గదిలోకి వెళ్ళింది. ఆ గది 3 వంతుల పైగా లా పుస్తకాలతో నిండి ఉంది. గోడలకు ఒకవైపు అజంతా సుందరి పెయింటింగ్ చేయబడి ఉంది. ఆ ఇల్లు చాలా కష్టపడి ఓపిగ్గా తన అభిరుచులకు తగ్గట్టు కట్టించుకున్నాడు శ్రీధర్. చటుక్కున వచ్చిన ఎవరైనా ఆ గదికి అతని రీడింగ్ రూమ్ అని కానీ అతని పర్సనల్ టేస్ట్ అని కానీ అనుకోరు. రాళ్లతో కట్టించిన ఏ భూగ్రహమో అనుకుంటారు. శ్రీధర్ ట్రెంకాల్ చేసి చెల్లెలతో మాట్లాడుతున్నాడు. వాసవి అక్కడే ఆగిపోయింది. నా మాట విను కృష్ణవేణి, ఆడపిల్లవి, అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్ళగలవు? వెళ్ళినా అక్కడ ఒంటరిగా ఎలా ఉండగలవు? 1 కాదు 2 కాదు, ఏడాది అంటే మాటలా?
ప్లీజ్ అన్నయ్య అంటే నేనేం చేయగలనమ్మా, నీ పిల్లల్ని నా దగ్గర వదిలేస్తావా? దట్స్ ఆల్ రైట్. కానీ పిల్లల మనసు తల్లి కోసం తండ్రి కోసం ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించు. ఈ రోజుల్లో వీధికొకళ్ళు అమెరికాకి వెళ్ళొస్తున్నారు. నాకేం స్పెషాలిటీ కనిపించడం లేదు. ఇదొక వేవ్, జస్ట్ క్రేజ్. డబ్బు చాలా అపరిమితమైన మాట. ఈ రోజుల్లో డబ్బు అక్కర్లేంది ఎవరికి కృష్ణవేణి? నీకు ఆ ఆశ లేదంటున్నావు, మరి ఉన్నది చాలక వెళ్తున్నావా? నా మాట విను, నీకంటే ఎంతో అనుభవం ఉంది, వయసులో పెద్దవాణ్ణి. పిల్లల్ని నా మడకు తగిలిస్తున్నావు అనే ప్రశ్నే లేదు. కానీ తల్లి తండ్రి ఇద్దరు ఉండి కూడా వాళ్ళు అనాథలుగా బ్రతకడం నేను చచ్చినా ఒప్పుకోను. మరి వచ్చే ఎపిసోడ్లో ఆమె అమెరికాకి వెళ్ళగలుగుతుందా, వాళ్ళు ఒప్పుకుంటారా తెలుసుకుందామా? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.